ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణపతాయనం గణేశాయనం లక్ష్మీదోతాయనం సరస్వతాయనం శివపార్వతులైన లక్ష్మీ నరసింహను ఆంజనేయనం వల్లమైనం కాశీశ్వరాయ నమః. నమో నారాయణ నమో వెంకటేశ్వర శ్రీమన్నారాయణ శ్రీ విష్ణుమూర్తాయ నమః. ఓం శ్రీ వారాహి దేవి శ్రీ లలితాదేవి మాతాకి శ్రీ ధనలక్ష్మి దానలక్ష్మి మహాలక్ష్మి సర్వలక్ష్మాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః. శ్రీ విష్ణుమూర్తాయ నమః. ఓం శ్రీ హర హర మహాదేవ్ శంభో శంకర శివపార్వతులయ నమః. అన్నపూర్ణేశ్వరి మహాశక్తి మహాచండి మహాకాళి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మంత్రం చెప్పుకునే ముందు స్వామివారి కానీ మన కులదేవత కానీ మన గ్రామ దేవతని కానీ నిండుగా దండం పెట్టుకొని అమ్మ మీరే దిక్కు స్వామి మీరే దిక్కు అని ఈ మంత్రాన్ని మొదలుపెట్టినట్టయితే ఎటువంటి భూత పీత పిశాసులైన మంత్రతంత్రాలైన ఎటువంటి ప్రయోగాలైన నరడిష్టి నరఘోష అయినా పటాపంచలైపోతాయి. ఈ మంత్రం చెప్పుకునే ముందు మనం ఏ విధంగా అయితే చేయాలో ఆ విధాన్ని నేను చెప్తాను. నేను చెప్పిన విధంగా మీరు పాటించండి. కరెక్ట్ రిజల్ట్ చూస్తారు. స్వామి నీళ్ళలు ఎటువంటి అయినా మీకు అండగా ఉండే స్వామి నరసింహస్వామి. ఈ మంత్రాన్ని చెప్పుకొని కానీ ఆరోగ్యపరకంగా మనకు బాగా లేకున్నట్టయితే ముందుగా మనం ఎలా చేయాలో చెప్తాను. ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకోండి. ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసి పసుపు కొంచెం గంధం వేసి దాంట్లో ఈ వస్త్రాన్ని నిండుగా ముంచి కొంచెం అటు ఇటు అనేసి మొత్తం పిసికేయండి. వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని ఒక పోక తీసుకొని ఆ పోకను నిండుగా పసుపు పట్టించేసి ఆ తమలపాకు పైన పెట్టేసి ఏదైతే వస్త్రం మనం తీసుకున్నామో ఆ వస్త్రాల్లో కొంచెం అట్లా తమలపాకు పెట్టి దానిపైన ఈ పోక పెట్టేసి మూట కట్టుకొని 7 సార్లు ఎడమ సైడు 7 సార్లు కుడి చేయి సైడు తింపుకోవాలి. తింపుకునే ముందు ఒక్కొక్కసారి ఏదైతే మనం ఈ వీడియోలో స్క్రీన్ పైన మనం పెట్టిన మంత్రాన్ని ఒక్కొక్కసారి చెప్పుకుంటూ తింపుతూ ఉండాలి. ఎన్నిసార్లు దింపితే అన్నిసార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. రోజుకు తింపుకున్న తర్వాత మనం ఎవరైతే ఆరోగ్య ప్రకారంగా బాగలేదో వాళ్ళకి తింపుకున్న తర్వాత ఒక గ్లాసులో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇట్లా 3-4 సార్లు ఇట్లా ముంచుకుంటూ పైకి లేపుకుంటూ ఉంటే ఆ వాటర్ల నుంచి గంధం కానీ పసుపు కానీ దానికి వస్తూ ఉంటుంది. అలా చేసిన తర్వాత ఆ వస్త్రాన్ని ఆ మూట ఇప్పి దానికి ఉన్న పసుపు ఆ వాటర్లో గ్లాస్ వాటర్లో నీట్గా కడిగి ఎక్కడైతే మన పూజ గది ఉంటుందో ఆ పూజ గదిలో పెట్టి దండం పెట్టుకొని మనం పూజ చేసుకున్నప్పుడల్లా అగరబస్తులు కానీ ధూపం కానీ వేసి చూస్తే సరిపోతుంది. ఆ వాటరు ఎవరైతే తొక్కని ప్రదేశంలో పడబోసి నీట్గా గ్లాస్ కట్టుకొని పెట్టుకోవాలి. అలాగే అనిపించినప్పుడల్లా నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది. ఆరోగ్యంగా బాగుంటారు. జై శ్రీమన్నారాయణ. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. నెక్స్ట్ వీడియోలో భూత మంత్రతంత్రాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ.